పవన్ కళ్యాణ్ కూటమిలో తిరుగుబాటు చేయబోతున్నాడని, అందుకనే ఈ లోకల్ ఎన్నికల్లో మేము ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని చెబుతున్నాడని, ఢిల్లీ కేంద్రంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు నడపబోతున్నాడని, ఇలాంటి అంశాలతో గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో నిజముందా? అసలు పవన్ కళ్యాణ్ కూటమిలో తిరుగుబాటు చేయబోతున్నాడా? దీన్ని కూటమి ముఖ్యంగా చంద్రబాబు ఎలా చూడబోతున్నాడు అనేది మనం చెప్పుకుందాం. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయాలని జగన్ కానీ వైసీపీ కానీ ఎప్పటి నుంచో సీరియస్గా ట్రై చేస్తూ ఉంది. అది సక్సెస్ కావట్లేదు. యాక్చువల్గా 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గొడవ పెట్టడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాపుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి యాక్చువల్గా. ఎందుకంటే కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలి. పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని దూరం చేయడం సాధ్యం కాదని విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కూటమి ఇంకా 20 ఏళ్ళు కలిసే ఉంటుందని పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్తున్నాడు. సో దానివల్ల పవన్ కళ్యాణ్ని ఇటు కూటమిలో దూరం చేయాలి, అంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ దూరం చేయాలి అన్న ఒక వ్యూహం ఏదైతే ఉందో జగన్ది, అది ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో తిరుగుబాటు చేయబోతున్నాడని కేంద్రం, అంటే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నాడని అంటున్నారు. అయితే దీనికి కొంతవరకు జనసేన నుంచి కూడా మనకి కొన్ని సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే నిన్న నాదెండ్ల మనోహర్ తెనాలిలో జరిగిన మీటింగ్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, మేము 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నట్టుగా ఆ రూల్స్ ఇప్పుడు చలవు. అప్పుడంటే మేము రాష్ట్ర అవసరాలని దృష్టిలో పెట్టుకొని త్యాగాలు చేసాము. ఇప్పుడు మేము ఆ పని చేయము. ఇప్పుడు మా కోట ఏదైతే, మా బలం ఏదైతే ఉందో దాన్ని బట్టే మేము లోకల్ ఎన్నికల్లో మేము సీట్లు తీసుకుంటాము. అంతేగాని త్యాగాలు ఇప్పుడు చేయము. అప్పుడంటే అవసరం ఉంది కాబట్టి చేస్తాము. ఆ రూల్స్ ఇప్పుడు వర్తించు అనేది క్లియర్గా ఆయన అనౌన్స్ చేశాడు. ఇది ప్రధాన కారణం. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా ఆశావాహులు చాలామంది ఉన్నారు చాలా చోట్ల. సో వాళ్ళు సీట్లు అడుగుతారు. కానీ ఇప్పుడు జనసేన కేడర్ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఒకటి, నిజంగా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల ముందున్న పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కుగా తెలుగుదేశం భావించిన పరిస్థితి మనకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబుని జగన్ జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్కండిషనల్గా పొత్తు ప్రకటించేశాడు జైల్లో ఉండగానే. అది వాళ్ళకి చాలా బలం చేకూర్చింది. అట్లాగే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పోరాడాడు. రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేశాడు. చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు వైపు నిలబడ్డాడు. ఎందుకంటే చంద్రబాబు లోపలికి వెళ్ళడం, లోకేష్ ఢిల్లీలో లాయర్లతో వాళ్ళతో మాట్లాడడానికి అక్కడ ఉండిపోవడం, ఇక్కడ లీడ్ చేయలేని పరిస్థితి, చివరికి భువనేశ్వరి, బ్రాహ్మణి లాంటి వాళ్ళు కూడా వెళ్ళడం, బాలకృష్ణ కూడా తన వంతు ట్రై చేయడం, ఇవన్నీ మనం చూసాం. అంటే ఒక రకంగా కేడర్ అంతా కూడా దిక్కు తోచని పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మోరల్ బూస్ట్ ఇచ్చాడు పార్టీకి. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు వస్తాయేమో అని జనసేన వాళ్ళు భావించారు. కానీ చివరికి 21 సీట్లను ఎవరు ఊహించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఏం చెప్పేవాడంటే, నన్ను సీఎం అంటున్నారు, కనీసం 30 సీట్లలో మనం గెలిస్తే కర్ణాటకలో కుమారస్వామి లాగా సీఎం అవ్వచ్చు అని పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పాడు. 30 సీట్లలో గెలవాలంటే కనీసం ఒక 50 సీట్లన్నా ఇస్తారేమో అని కేడర్ అంతా అనుకున్నారు. చివరికి 21 సీట్లకి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం అనేది చాలామందిని నిరాశపరిచింది. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలు చేయాలి, అందుకే నేను త్యాగాలు చేస్తాను అని చెప్పాడు. ఆ 21 మందిలో కూడా చాలామంది తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళి వాళ్ళు సీట్లు సంపాదించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జనసేన నాయకత్వం కానీ కేడర్ కానీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి, గెలిచే క్యాండిడేట్ని పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చంద్రబాబు ఆలోచించి గెలిచే క్యాండిడేట్లని సెలెక్ట్ చేసి వాళ్ళని జనసేనలోకి పంపించి
గెలిపించుకున్న ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ అనగానే గెలుపు ప్రధానంగా ఉంటుంది. మిగతా వాల్యూ సిస్టమ్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. గెలుస్తారా లేదా ఇదే క్రైటీరియా తప్ప ఇంకా వేరే క్రైటీరియా ఏమి ఉండదు. అది చంద్రబాబు ఫాలో అయ్యాడు. సో అందుకనే జగన్ చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టుగా షఫుల్ చేసేయడం, ఎంపీలని ఎత్తుకుపోయి ఎమ్మెల్యేల దీంట్లోకి పడేయడం, ఎమ్మెల్యేలని కొంతమందిని మార్చేయడం, కొత్త వాళ్ళు గెలుస్తారా లేదా అసలు ఎవరు అనామకులు అనుకున్న వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చేయడం, ఇట్లా చాలా విచిత్రమైన కార్యక్రమాలంతా జగన్ చేయడం అనేది మనం చూసాం. చంద్రబాబు అలా కాకుండా గెలుపే ప్రధానంగా, గెలుపు కేంద్రంగానే ఆయన వ్యవహరించారు. గెలుస్తారా లేదా అన్న క్రైటీరియాలోనే ఆయన ఆలోచించడం కనబడింది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ కూడా నడుచుకున్నాడు. దాని తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి సింబాలిక్గా పెద్దపీట వేస్తున్నారు కూటమిలో. చంద్రబాబు ఫోటో తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా గవర్నమెంట్ ఆఫీసులో పెట్టారు. నిజానికి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ పదవి కాకపోయినా పవన్ కళ్యాణ్కి ఎప్పటికప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా తనకు ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఒక ఉరిమినట్టుగా ఆయన వచ్చి ఏదో ఒక హడావిడి చేసి తన ఈ ఇంపార్టెన్స్ ఉంది అని చాటుకోవడం కూడా మనకు కనబడుతుంది. ఇటీవల కాలంలో ఇది ఇంకా పెరిగింది. తనని విమర్శించే వాళ్ళని, తనని టార్గెట్ చేస్తున్న వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ సహించకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కనబడుతుంది. మరోవైపు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూటమిలో తెలుగుదేశానికి అనుకూలమైన ఫిలాసఫీని చెప్పడం కాకుండా బీజేపీకి అనుకూలమైన ఫిలాసఫీని చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం ముందు నుంచి కూడా సెక్యులర్ పార్టీ, కానీ చంద్రబాబుకి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ ఐడియాలజీని కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో చేరిన తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని పెద్ద ఎత్తున తీసుకొని దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. చివరికి హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు కూడా డిమాండ్ చేయని విధంగా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముంబైలో శస్త్రచికిత్స చేసుకొని వచ్చిన తర్వాత కొంత తేడా కనబడుతుంది. అంటే సోషల్ మీడియాలో జనసేన వాళ్ళ హ్యాండిల్స్లో మళ్ళీ పదే సనాతన ధర్మాన్ని గురించి పోస్టులు ఈ మధ్య 2 రోజుల నుంచి కనిపిస్తున్నాయి. ఎందుకు సడన్గా ఈ మార్పు? అదొకటి. రెండవది, ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు 20వ తేదీ నుంచి జరుగుతున్నాయి. అందులో మళ్ళీ బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కంబైన్డ్గా లాస్ట్ టైం వేగిపోయింది, ఇప్పుడు పెడుతున్నారు. దీనికి ఇప్పుడు బలం వాళ్ళకి పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా టీఎంసీ ఎంపీలు, తర్వాత శివసేన ఎంపీలు సపోర్టు చేయబోతున్నారు అని చెప్తున్నారు. డిఎంకే కూడా పరోక్షంగా ఏమైనా హెల్ప్ చేస్తుందని చూడాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక స్పీడ్ పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే లోకల్ ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకోవడం ద్వారా తన పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయొచ్చు. అవి చేయకపోతే సింబాలిక్ పవర్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. రియల్ పవర్లోకి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఫైనల్గా బలం ఇంపార్టెంటు. ఆ అసెంబ్లీలో పార్టీ బలం లేకపోతే ఫైనల్గా సింబాలిక్గా మాత్రమే తనకి పవర్ ఉంటుంది తప్ప డెసిషన్ మేకింగ్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్కి బలం ఉండదు. కీలక నిర్ణయాలంతా వేరే వాళ్ళు తీసుకుంటుంటారు. సింబాలిక్గా మాత్రమే తనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. అంత మాత్రం చేత కూటమిలో అతనేమి తిరుగుబాటు చేయలేదు. తన బలాన్ని పెంచుకోవడానికి, జనసేనని మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి లోకల్ ఎన్నికలను ఉపయోగించుకొని దీంట్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గోల్గా మనకి అర్థమవుతుంది.